వార్నింగ్. మన లైఫ్లో చాలా కేసెస్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. బట్ ఈ కేసు అనేది వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే ఈ కేసులో జరిగిన ఇన్సిడెంట్స్ అలాంటివి. ఈ అమ్మాయి పేరు ప్రియాంక రెడ్డి. ఈమెని 4 కిరాతకులు అత్యాచారం చేసి ఆమెను ఎంత దారుణంగా చంపేశారంటే ఆ హోల్ ఇన్సిడెంట్ని మనం ఊహించుకోలేం కూడా. ఆ క్రిమినల్స్ని పోలీసులు త్వరగానే పట్టుకున్నారు. అండ్ వాళ్ళని శిక్షించిన తర్వాత తెలుగు స్టేట్స్లో ఉన్న జనాలందరూ వాళ్ళని హీరోస్లో చూశారు. బట్ 2 years తర్వాత ఏదైతే పోలీసుల్ని హీరోస్లో చూస్తున్నా అదే జనాలు ఆ 4 శిక్షించినందుకు క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు ఇదేనేమో. అత్యాచారం చేసి చంపేసిన ఆ 4 శిక్షించిన పోలీసులకి జనాలు ఎందుకు రివర్స్ అయిపోయారు? అసలు ఈ ప్రియాంక రెడ్డి ఎవరు? తనకు అలా జరగడానికి కారణాలు ఏంటి? ఆ 4 నిజంగానే అలా చేశారా లేదా? అసలు ఈ కేసు ఎందుకు ఇంత ట్విస్టెడ్గా అయిపోయింది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు సాదిక్ ఫైల్స్. ఫైనల్లీ మనం 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తాం. నేను ఎంతైతే డెడికేషన్తో ఈ డాక్యుమెంటరీస్ చేస్తున్నానో మీరు కూడా అంతే డెడికేషన్తో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక రెడ్డికి చిన్నప్పటి నుంచే బర్డ్స్ అండ్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటి కోసం ఏదో ఒకటి చేయాలని డ్రీమ్ ఉండేది. సో తన డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి 2014లో తన వెటర్నరీ డిగ్రీని కూడా కంప్లీట్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మెడిసిన్ ప్రాక్టీస్ చేసి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయింది. కొంత టైంకే తనకి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. తను వర్క్ చేయాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్ నగర్ డిస్టిక్ కొల్లూరులో ఉంది. అయితే తను శంషాబాద్లో ఉండటం వల్ల తన స్కూటీని తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర పార్క్ చేసేసి రోజు అక్కడి నుంచి బస్సులో కొల్లూరు వెళ్ళేది. November 27, 2019. ఇప్పటి నుంచి నేను ఈ కేసులో ఏ టైంకి ఏం జరిగింది అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రియాంక తన ఫేస్ పైన మార్క్స్ ఉండటం వల్ల దాని ట్రీట్మెంట్ కోసం గచ్చిబౌలి వెళ్ళాలనుకుంది. సో తన వర్క్ని కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ 4 o'clockకి ఇంటికి వచ్చేసింది. తను కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత 5:45కి గచ్చిబౌలిలో ఉన్న ఒక హాస్పిటల్కి తన స్కూటీ పైన స్టార్ట్ అయింది. ఎప్పటిలానే తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర తన స్కూటీని పార్క్ చేద్దామని చెప్పి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు ఇక్కడ పార్క్ చేయడం కుదరదని చెప్పారు. సో తను కొంచెం దూరంలో తన స్కూటీని పార్క్ చేసి గచ్చిబౌలికి క్యాబ్లో వెళ్ళింది. తన వర్క్ కంప్లీట్ చేసుకుని టోల్ ప్లాజా దగ్గరికి రిటర్న్ వచ్చేసరికి నైట్ 9-10 అలా అయింది. అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో ఇంటికి త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఆ కంగారులో స్కూటీ తీసేసరికి బ్యాక్ టైర్ అనేది పంక్చర్ అయిపోయి కనిపించింది. అసలు తను టోల్ గేట్కి చాలా దూరంగా స్కూటీ పార్క్ చేయడం వల్ల ఆ ఏరియా అంతా చాలా చీకటిగా ఉంది. అండ్ రోడ్ మీద వెహికల్స్ అన్ని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఏదైతే ప్లేస్లో తన స్కూటీ పెట్టిందో ఆ ఏరియాలో చాలా లారీస్ పార్క్ చేసి ఉన్నాయి. ఆ డ్రైవర్స్ అందరూ ప్రియాంకని చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. జస్ట్ అప్పుడే ఒక అతను తన దగ్గరికి వచ్చి స్కూటీ రిపేర్ చేస్తా అని చెప్పాడు. ప్రియాంక వెంటనే నో చెప్పేసింది. బట్ స్టిల్ అతను ఫోర్స్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఓకే అని చెప్పింది. అతను ఇంకో అబ్బాయిని పిలిచి రిపేర్ చేయించుకునేరా అని చెప్పాడు. స్కూటీ తీసుకెళ్లి రిపేర్ చేయించుకుండానే తిరిగి రావడంతో ఏమైంది అని అడిగితే ఆ పంక్చర్ షాప్ అనేది క్లోజ్ చేసి ఉంది, ఇంకో పంక్చర్ షాప్కి తీసుకెళ్తా అని చెప్పి స్కూటీని తీసుకెళ్లిపోయాడు. తను అలా స్కూటీ తీసుకెళ్లిపోవడంతో ప్రియాంకకి భయం వేయడం స్టార్ట్ అయింది. ఎవరిని హెల్ప్ అడగాలో కూడా అర్థం కాలేదు. ఇంకా తన చెల్లికి కాల్ చేసి మాట్లాడింది. ఇక్కడ ఒక లారీ ఉంది, అందులో జనాలు ఉన్నారు. అంటే ఆయన నేను చేపించుకొస్తా అని తీసుకొని పోయిండు. స్కూటీ తీసుకురాలేదా? మళ్ళీ తీసుకొచ్చిండు. అయితే క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకొక షాప్ పోయి తీసుకొస్తా అని భయం అవుతుంది నాకు. సర్లేండి, మళ్ళీ ఎక్కడో ఇంకొక షాప్ ఉందని చెప్పిండు. ఇంకా లేట్ అయ్యేటట్టుంది, నేను వెళ్తా అంటే లేదు మేడం మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుంది, దయ్యాలని ఇంటి పడింది. నిజంగానే మళ్ళీ మధ్యలో సడన్ గా ఆగిపోతే అప్పుడు చేసుకోవాలి. కానీ నాకు ఇక్కడ చాలా భయం అవుతుంది. ఆ టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడు. ఆ టోల్ బూత్ దగ్గరికి ఏం నిలబడాలి? అందరిని అన్ని చూసాను నిలబడితే. కానీ జనాలు ఉంటారు కదా, చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. నైట్ అరౌండ్ 9:30 ఎవరైతే వ్యక్తి స్కూటీ రిపేర్ చేయించుకునేరా అని చెప్పి ఇంకో అతనికి చెప్పాడో అతను ఇంకో ఇద్దరితో కలిసి ఎవరు చూడని టైంలో ప్రియాంక నోరు మూసేశారు. అక్కడే పక్కనే ఉన్న గోడ వెనకాలకి తీసుకెళ్ళిపోయి అత్యాచారం చేసేశారు. ఇదంతా ఎవరు చూడకూడదని చెప్పి వాళ్ళ లారీని కూడా అడ్డుగా పెట్టేశారు. ప్రియాంక అరుస్తుంది, హెల్ప్ హెల్ప్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుంది. బట్ ఆ ట్రాఫిక్ సౌండ్స్కి తన బాధ అనేది ఎవ్వరికి వినిపించలేదు. తనని అక్కడున్న ఒక రూమ్లోకి తీసుకెళ్దామని చెప్పి కూడా అనుకున్నారు. బట్ ప్రియాంకని కంట్రోల్ చేయటం వాళ్ళ వల్ల
కాలేదు. అండ్ తన నోరు గట్టిగా నొక్కేసేసరికి ప్రియాంకకి ఊపిరాడట్లేదు. స్టిల్ తనతో జరిగే ఆ యాక్టివిటీని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ప్రియాంక అలా ఫైట్ చేస్తూనే తన లైఫ్ని వదిలేసింది. అప్పుడే స్కూటీ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళిన వ్యక్తి రిటర్న్ వచ్చాడు. చనిపోయిన ప్రియాంకని చూసైనా తన రాక్షసత్వాన్ని ఆపుకోకుండా ప్రియాంక డెడ్ బాడీతో అత్యాచారం చేశాడు. టైం అరౌండ్ 9:45. ప్రియాంక వాళ్ళ అమ్మగారు ప్రియాంక ఏంటి ఇంకా ఇంటికి రాలేదని చెప్పి కంగారు పడి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. 10:30 కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఇంకా వెయిట్ చేసి ఓపిక లేక టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రియాంక అక్కడ లేదు. అప్పటికే ఆమెని లారీ ఎక్కించుకొని హైదరాబాద్ బెంగళూరు హైవే పైన షాద్ నగర్ వెళ్ళి అక్కడ ఎవరూ లేని చోటు చూసి ఆమెని ఏం చేద్దాం ఆలోచిద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయారు. ఆ 4 మెంబర్స్లో 2 ప్రియాంక రెడ్డి స్కూటీ పైన ఆ లారీని ఫాలో అవుతున్నారు. అదే టైంలో ప్రియాంక వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మదర్ చెప్పారు. పోలీసుల దగ్గరికి వెళ్తే ఇటు అటు అని తిప్పారు మమ్మల్ని. ఇక్కడ రిపోర్ట్ అండి, ఇది మా పరిధిలోకి రాదు. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? రాజీవ్ గాంధీ. అక్కడ ఇస్తే మళ్ళీ అదేంటిది ఇంకొకటి లోపల ఓల్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడే ఇచ్చినాం. మా వారు పోయి మాకు కాదంటున్నారు. నైట్ 12:30కి స్కూటీ మీద ఉన్న 2 కొత్తూరులో ఉన్న ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొని ఇంకో 1 అవర్ పాటు ఎవరూ లేని ప్లేస్ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఫైనల్లీ షాద్ నగర్లో ఉన్న అండర్వే బ్రిడ్జ్ కింద ప్రియాంక బాడీని పెట్టి వాళ్ళు కొన్న పెట్రోల్ని తన బాడీ పైన వేసి నిప్పండించేశారు. ఈ ఘోరమైన పని చేసిన తర్వాత ఆ స్కూటీని అక్కడే వదిలేసి ఆ 4 మెంబర్స్లో 3 మెంబర్స్ ఆరం గారి దగ్గర లారీ దిగేసి ఏం తెలియనట్టు వెళ్ళిపోయారు. ఇంకొక అతను ఆ లారీ తీసుకొని అత్తాపూర్ వెళ్ళిపోయాడు. నైట్ 3 o'clockకి పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. బట్ 3 గంటల తర్వాత 6 o'clockకి అండర్వే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్న ఒక రైతుకి ఎవరో కాలిపోతున్నట్టు కనిపించింది. తను దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక కాలిపోతున్న ఒక చెయ్యి కనిపించి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పరిగెట్టేసి పోలీసులకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి అదొక అమ్మాయి డెడ్ బాడీ అని చెప్పి తెలిసింది. ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అది వాళ్ళ కూతురేనా అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి పిలిచారు. అప్పటి వరకు వాళ్ళ కూతురు దొరుకుతుంది అని చెప్పి ఒక హోప్తో ఉన్న వాళ్ళు ఆ కాలిపోతున్న డెడ్ బాడీని చూసి అది వాళ్ళ ప్రియాంకని అని తెలిసి కుప్పకూలిపోయారు. 22కి కాల్ చేసింది నాకు. చెప్పాను వదిలేసి వచ్చేయమని, లేకపోతే వెళ్ళి ఆ టాల్ బూత్లో అయినా ఉండమని చెప్పా. ఇలా జరిగింది అని తెలిసిన వెంటనే న్యూస్ ఛానల్స్ అన్ని ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రియాంక రెడ్డి ఈ న్యూస్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్లడ్ బాయిల్ అయిపోయింది. పోలీసులు చూపించిన ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లనే ఇలా జరిగింది అని చెప్పి పబ్లిక్ అంతా రోడ్డు మీదకి రావడం స్టార్ట్ చేశారు. దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా పోలీసుల మీద పడింది. పోలీసులు జస్ట్ 2 daysలోనే ఈ కేసుని సాల్వ్ చేసేసారు. మన సైబరాబాద్ పోలీసు, షాద్ నగర్ పోలీసు ప్లస్ శంషాబాద్ పోలీసు కూడా చాలా ఈ కేసులో చాలా కష్టపడి ఆల్మోస్ట్ విదిన్ 48 hours ఈ కేసుని ఛేదించడం జరిగింది. ముఖ్యంగా మనకు దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా, CCTV అక్కడ దొరికిన క్లూస్ ద్వారా, సీన్ ఆఫ్ ఆఫెన్స్లో దొరికిన క్లూస్ పైన ఈ అంతా కేసుని మనం ఛేదించడం జరిగింది. ఆ 4 మెంబర్స్ ఎవరంటే ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చిన్న కేశవాలు. ఈ 4 మెంబర్సే ప్రియాంకని చంపేసినట్టుగా పోలీసులు మీడియాకి ఇన్ఫార్మ్ చేశారు. పబ్లిక్ అంతా వీళ్ళు కనిపిస్తే చంపేస్తాం అనే అంత కోపం మీద ఉన్నారు. సో వీళ్ళని ఒక సేఫ్ హౌస్కి తీసుకెళ్లి ఇంట్రోగేట్ చేశారు. ఇప్పటిదాకా నేను ఏదైతే స్టోరీ చెప్పానో ఇదంతా ఇంట్రోగేషన్లో ఆ 4 మెంబర్స్ పోలీసులకు చెప్పారని చెప్పి ఇంకో ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు మీడియాకి ఇన్ఫార్మ్ చేశారు. December 6th, 2019. వీళ్ళని ఏదైతే ప్లేస్లో ప్రియాంకని కాల్చి చంపేశారో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ రోజు ఎలా చేశారు అని చెప్పి ఆ సీన్ని రీక్రియేట్ చేయడానికి అక్కడికి తీసుకెళ్లారు. బట్ అక్కడ ఆరిఫ్ అండ్ చిన్న కేశవులు పోలీసుల దగ్గర ఉన్న గన్స్ అనేవి లాగేసుకొని మిగతా ఇద్దరిని శివ అండ్ నవీన్ని కాల్చి చంపేశారు. అండ్ పోలీసుల మీద కూడా ఫైరింగ్ చేయడంతో పోలీసులు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆరిఫ్ అండ్ చిన్న కేశవుల్ని ఎన్కౌంటర్ చేసేసారు. ఫైనల్లీ ఒక అమాయకురాల్ని చంపేసిన ఆ 4కి పోలీసులు గట్టిగా శిక్షించారని చెప్పి తెలుగు స్టేట్స్లో ఉన్న జనాలందరూ పోలీసుల్ని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ప్రియాంకకి జస్టిస్ దొరికిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. కాకపోతే ఈరోజు తీసుకున్న యాక్షన్ మాకు ఒక హోప్ వచ్చింది. మాకు ఏమైనా జరిగితే మాకు న్యాయం చేయడానికి పోలీసు వాళ్ళు ఉన్నారని మాకు నమ్మకం కలిగింది. చాలా థ్యాంక్ యూ వాళ్ళకి. వెంటనే యాక్షన్ తీసుకోవడం వల్ల కొంతమన్నా మనం మార్పు తేగలము. అన్యాయాలు జరగకుండా ఉండాలంటే మనం మొక్కలోనే వీళ్ళని చెత్త గుప్పలని తీసేయాలని నేను అభిప్రాయపడుతున్నా. ఇన్సిడెంట్ జరిగింది.
మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించినాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షులని చట్టసభలోనే. నేను ఇందాక చెప్పినట్టు ఆ 4 మెంబర్స్ని చంపేసిన తర్వాత తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పింది అబద్ధం. నేను ఆ మాట చెప్తున్నప్పుడు ఆ అక్యూజ్డ్ ఫ్యామిలీస్ ఏ విధంగా ఫీల్ అయ్యారు అని మీరు ఆలోచించారా? నాకు ప్రియాంక రెడ్డికి జరిగిన దాని గురించి చాలా బాధగానే ఉంది. ఆ 4 క్రిమినల్స్ని చంపేసిన తర్వాత కూడా నాకు హ్యాపీగానే ఉంది. బట్ థింగ్ ఏంటంటే ఆ 4 మెంబర్స్ నిజంగానే క్రిమినల్సా? నేను ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగట్లేదు. అడ్వకేట్ రజని సిస్టమ్ని క్వశ్చన్ చేసింది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పబ్లిక్ దగ్గర కాదు కదా, పోలీసుల దగ్గర కూడా లేవు. ఈ ఎన్కౌంటర్ ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి తను ఫైట్ చేసింది. బట్ పైన ఉన్న ఫోర్సెస్ ఆమెని అండ్ ఆ 4 మెంబర్స్ యొక్క ఫ్యామిలీస్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారు. ఇప్పుడు కూడా మేమేమంటున్నాం అంటే ఒరిజినల్ నేరస్తులను మీరు పట్టుకోలేరేమో, పట్టుకోకూడదేమో, పట్టుకుంటే మీకు ఇబ్బందులేమో వదిలేసేయండి. కానీ వీళ్ళు మాత్రం దోషులు కాదు, వీళ్ళు నిర్దోషులు. అది నేను ఎలా కళాఖండిగా చెప్పగలుగుతున్నానంటానంటే ఈ కేసులు వెనక్కి తీసుకోమని ఒక్కొక్క క్లయింట్కి 25 లక్షలు ఇస్తామన్నట్టు ఊరి పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీసులు కానీ అందరూ వీళ్ళు ఇల్లు చుట్టుముడితే వీళ్ళు తినడానికి కూడా తిండి లేని వాళ్ళు, కరోనా టైంలో పని కూడా చేసుకోవడానికి రోజు కూలిపోతేనే వాళ్ళ పూట గడిసిద్ది. అలా పూట గడవనికి కూలికి పోనీకి కూడా కరోనా టైంలో పనులు. అటువంటి టైంలో వీళ్ళు రేషన్ బియ్యంలో కేవలం కారంలో నీళ్లు పోసుకొని ఆ అన్నం ముద్ద కలుపుకొని తినే అంత బీద కుటుంబీకులు. అటువంటి టైంలో కూడా వీళ్ళు డబ్బులకి లొంగలేదండి. ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి అమ్మాయి లేదు, చేసిండ్రని చెప్పడానికి పోలీసుల ముందే వీళ్ళు చెప్పింది. దీనికి ఆధారాలు లేవు. అంటే చేసినప్పుడు ఆధారాలే లేవు, అత్యాచారం చేసింది దానికి లేదు, హత్య చేసిన దానికన్నానికి ఆధారాలు లేవు. అసలు వాళ్ళ సీసీ ఫుటేజ్ కేవలం పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టుకొచ్చింది అంతే. ఆ బండి రిపేర్ అయిపోయిన బండి ఎక్కడ రిపేర్ చేసుకొచ్చిండ్రు? ఆ రిపేర్ షాప్ అని అడిగినరా? టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ చెక్ చేశారా? చిన్న కేసుల వల్ల నాన్న ఈ కేసు వెనకాల చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరు అని చెప్పి క్వశ్చన్ చేసిన కొన్ని డేస్కి ఆయనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రియాంక రెడ్డి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తన సఫోకేషన్తో, ఇంజురీస్ వల్ల అండ్ సివియర్గా బర్నింగ్ జరగడం వల్ల చనిపోయిందని చెప్పి మెన్షన్ చేశారు. బట్ అత్యాచారం అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా కావాలి. సో దాని గురించి రీసెర్చ్ చేస్తే నాకు ఎక్కడ దొరకలేదు. ఒక థింగ్ ఏంటంటే మనం పోలీసులకి చాలా భయపడుతూ ఉంటాం. ఏదైనా ఇన్ఫార్మ్ చేయాలన్నా కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అని చెప్పి ఇన్ఫార్మ్ చేయం. సో ఇదే భయం వల్ల ఆ రోజు ప్రియాంక రెడ్డి రోడ్డు పైన అంత ఒంటరిగా ఫీల్ అయినా కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఉండకపోవచ్చు. అండ్ ఇదే భయం వల్ల ఆ నలుగురు ఈ కేసుని ఒప్పుకొని కూడా ఉండొచ్చు. ఆ 4 మెంబర్స్ చాలా తక్కువ చదువుకున్నారు అండ్ చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి రావడం వల్ల వాళ్ళని ట్రాప్ చేయడం కూడా చాలా ఈజీ. వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళ గురించి క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ పోలీసులకి అక్యూజ్డ్ ఇచ్చిన స్టేట్మెంట్స్కి ప్రూఫ్ సంపాదించి అవి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అవి ప్రూవ్ అయిన తర్వాతనే వాళ్ళు క్రిమినల్స్. అలాంటిది వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయకుండానే వాళ్ళే క్రిమినల్స్ అని కన్ఫర్మ్ ఎలా చేసేస్తారు? సో ఇంత ఘోరమైనటువంటి నేరానికి పాల్పడినటువంటి నిందితులను ఎలా రక్షిస్తారు అనేది కూడా సమాజంలో చూస్తున్నటువంటి ప్రశ్న. దానికి మీరేం చెప్తారు? ఆ ఘోరం వాళ్ళు చేశారో లేదో అనేది స్పష్టంగా ఎవరికి తెలియదు. ఇట్ ఈజ్ ఏ ఎలిగేషన్. ఎందుకంటే ఆ నేరస్తులు ఎవరో తెలియనప్పుడు ఇలా తీసుకెళ్లి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి? వాళ్ళు కనుక బతికి ఉంటే అసలు నిజం బయటకు వస్తుంది, అసలు వ్యక్తులు బయటికి రావాలి. అందుకోసం అని చెప్పి వాళ్ళని ఏం చేశారంటే ఈ యొక్క విషయాన్ని బయటికి రాకుండా వాళ్ళని అక్కడే కాల్చి చంపారు. వాళ్ళు ఎక్కడన్నా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏమైనా ఇచ్చారా? మీరు గమనించండి, ఎక్కడన్నా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారా మేమే చేసామని? పోలీసుల ముందు మేము చెప్పామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? పోలీసుల ముందు చెప్పే సాక్ష్యాలు ఎంతవరకు నిజంగా ఉంటాయి? వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఎంతవరకు నిజంగా ఉంటాయి? అంటే మీరు కోర్టులో సత్వర న్యాయం జరగట్లేదు కాబట్టి, ఇన్స్టంట్ జస్టిస్ కోసం ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయని వాదన వస్తుంది. ఏమంటారు? ఎస్, యు ఆర్ రైట్. ఇన్స్టెంట్ జస్టిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం రాజ్యాంగ ప్రకారం మనం కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం. ఆ రాజ్యాంగబద్ధంగా ఒక న్యాయ విచారణ జరగాలి. న్యాయ విచారణ జరిగితేనే అతను నేరం చేశాడా లేదని తెలుస్తుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగం ఇన్ని హక్కులు, ఇన్ని పద్ధతులు కల్పించింది. సుప్రీంకోర్టు అసలు వాళ్ళది వ్యాలిడ్ ఎన్కౌంటరా కాదా అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేసి కన్ఫర్మ్ చేయమని చెప్పి జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ కమిషన్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అదొక ఫేక్ ఎన్కౌంటర్. అనుకున్నదే అయింది. దిశ ఎన్కౌంటర్లో పోలీసుల ప్లాన్ తుస్మంది.
సిర్పూర్కర్ కమిషన్ ఎన్కౌంటర్ ను బోటకమని తేల్చింది. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కీ పాయింట్స్ ఏంటంటే పోలీసులు 6 ఏజ్ తప్పించి మిగతా 3 ఏజెస్ ని తప్పుగా ఇన్ఫార్మ్ చేసింది. యాక్చువల్లీ వాళ్ళ 3 మైనర్స్. వాళ్ళు ఎప్పుడు పుట్టారన్న విషయం స్కూల్ అడ్మిషన్ ఫామ్ మీద క్లియర్ కట్ గా ఉంది. శివాకి 17 ఇయర్స్, నవీన్ అండ్ చిన్న కేసులకి జస్ట్ 15 ఇయర్స్ మాత్రమే. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ అయిన 4 డేస్ తర్వాత ఒక పోలీస్ టీం వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ అడ్మిషన్ ఫామ్స్ ని చెక్ చేసింది కూడా. కానీ పబ్లిక్ కి వాళ్ళు మైనర్స్ అని ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఆరిఫ్ అండ్ చిన్న కేశవులు పోలీస్ దగ్గర ఉన్న పిస్టల్స్ ని వాళ్ళ బ్లాక్ పౌచ్ లో నుంచి తీసి ర్యాండమ్ గా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆ ర్యాండమ్ ఫైరింగ్ లో నవీన్ అండ్ శివాకి బుల్లెట్స్ తగిలి వాళ్ళు చనిపోయారని చెప్పి పోలీసులు ఆ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేశారు. బట్ అలానే అయితే ఆ పిస్టల్స్ ని బ్లాక్ పౌచ్ లో నుంచి తీయడమే కష్టం అండ్ ఆ పిస్టల్స్ యొక్క యూసేజ్ కూడా చాలా కాంప్లికేటెడ్. అలాంటిది వాళ్ళు ఆ పిస్టల్స్ ని బ్లాక్ పౌచ్ లో నుంచి తీసి అంత ఈజీగా ఎలా ఆపరేట్ చేశారు? అండ్ వాళ్ళు ర్యాండమ్ గా ఫైరింగ్ చేస్తే నవీన్ అండ్ శివాకి వైటల్ ఆర్గన్స్ ఉన్న చెస్ట్ అండ్ హెడ్ పైనే ఎందుకు ఫైరింగ్ జరిగింది? ఇదంతా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సో వాళ్ళు ఫైరింగ్ చేయలేదు, కానీ పోలీసులు వాళ్ళు ఫైరింగ్ చేశారని చెప్పి ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? ఇలాంటి మ్యానిపులేటెడ్ థింగ్స్ ఈ కేసులో పోలీసులు చాలా చేశారు. మీకు చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని సోర్సెస్ మెన్షన్ చేస్తాను. ప్రియాంక వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు చాలా ఈజీగా తీసుకున్న పోలీసులు జస్ట్ 2 డేస్లోనే ఈ కేసుని సాల్వ్ చేసేసారంటే వాళ్ళపైన ఎంత ప్రెషర్ ఉండుంటుంది. ఆ ప్రెషర్ని పెట్టింది ఎవరో తెలుసా? మీడియా. వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు కదా, సో అది చూసి మన తెలుగు స్టేట్స్లో అనేవి ఆగిపోయాయా? జస్ట్ 2020 నుంచి 2023 దాకా ఏపీలో మోర్ దెన్ 3000 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. తెలంగాణలో అయితే జస్ట్ 2020 అండ్ 2021లోనే మోర్ దెన్ 4000 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. ఆ కేసెస్ సాల్వ్ అయ్యాయా లేదా అండ్ ఇన్ని కేసెస్ ఉన్నాయని చెప్పి సపరేట్గా వెళ్ళి రీసెర్చ్ చేస్తేనే తెలుస్తుంది. అన్ని కేసెస్కి లేని నేషనల్ హెడ్లైన్స్ ఈ ఒక్క కేసుకి ఎందుకు? డే 1 నుంచి ప్రియాంకకి జరిగింది అత్యాచారమే అని చెప్పి నేషనల్ హెడ్లైన్స్ క్రియేట్ చేసి దాన్ని సెన్సేషనల్ చేసి వితౌట్ ఎనీ ప్రూఫ్స్ డిక్లేర్ చేసింది. ఆ న్యూస్ విన్న మనకి అంటే పబ్లిక్కి చాలా కోపం వచ్చేసింది. మనం పెట్టిన ప్రెషర్ వల్లనే పోలీసులు సరైన కంక్లూజన్స్కి రాలేకపోయారు అండ్ ఈ కేసు జ్యుడిషియల్ సిస్టమ్కి వెళ్లకుండానే ఆగిపోయింది. మనమే కదా వాళ్ళ చావుని సెలబ్రేట్ చేసుకున్నాం, ఇండైరెక్ట్లీ మనమే వాళ్ళని చంపించేసాం. ఈ కేసు ఫెయిల్ అవడానికి మనం అందరం రెస్పాన్సిబులే. ఒకవేళ ఆ 4 మెంబర్స్ ఇన్నోసెంట్ అయితే ఎవరు బ్లేమ్ తీసుకుంటారు? పాపం ప్రియాంక రెడ్డికి నిజంగానే జస్టిస్ దొరికిందా లేకపోతే దొరికిందని చెప్పి మనమే ఒక భ్రమలో ఉన్నామా? ₹1 లేని పేదోళ్ళ తరపున న్యాయం కోసం పోరాడే అడ్వకేట్ రజనీ లాంటి వాళ్ళు ఉన్నంత వరకు కోర్టు పైన అండ్ జ్యుడిషియరీ సిస్టమ్ పైన రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది.